అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అట్లూరి. ఈరోజు దయచేసి మీకు చెప్పబోయేది ఏంటంటే, చాలామంది కొన్ని విలేజెస్లో ఇంకా నాకు తెలిసి మలమూత్ర విసర్జన బయటికే వస్తున్నారు. దయచేసి అలా ఎవరూ రావద్దమ్మా. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆల్మోస్ట్ అందరికీ 99% బాత్రూమ్లు ఉన్నాయి అందరికీ. దయచేసి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తుంది. ఎవరైనా ఇంకా కట్టుకొని వారు ఉంటే కట్టుకోండి, లోన్స్ పెట్టుకొని. లేదంటే 15-20 ఏళ్ళతో మీకు పెద్ద విషయం కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఉంటున్నాయి. కానీ ఉన్నవారు కూడా ఎందుకు బయటకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, మీరు అలా చేయటం వల్ల వాటి మీద ఈగలు వాలి, అవి ఇళ్ళల్లోకి వచ్చి మనం తినే ప్లేట్ల మీద వాలి, పిల్లలు తినే ప్లేట్ల మీద వాలి, అట్లా ఏంటంటే ప్రతి ఊరు మొత్తం తిరిగి అవి అన్నీ లేనిపోయిన రోగాలు అంటిస్తూ ఉంటాయి. దయచేసి పల్లెటూరులే చాలా పట్టుకొమ్మలు. దయచేసి మీరు అలాంటి ఏ ఉన్నా సరే అలాంటి ఎవరు చెయ్యొద్దు. దయచేసి మీలాంటి వారు ఎవరు మీకున్న బాత్రూంలోనే మీరు వెళ్ళండి. దయచేసి బయటికి రావద్దు. లేడీస్ కానీ జెంట్స్ కానీ. మనం ఊరు ఎంత నీట్గా ఉంచుకుంటే ఆ గ్రామం అంత బాగుంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మొన్న మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, నేను కారు ఒకసారి మన పెద్ద కాలువ దగ్గరికి వేసుకెళ్ళాను. అక్కడికి వేసుకెళ్తే వచ్చేటప్పుడు ఏమైందంటే, వెళ్ళేటప్పుడు కారు కింద సిమెంట్ రోడ్డు దిగేటప్పుడు గుద్దుకుంది. తర్వాత వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఎక్కకుండా నేను ఒక సైడ్ నుంచి ఎక్కిచ్చాను. అది నాకు తెలిసి ఆల్మోస్ట్ దాదాపు 15-20-25 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ ఒక్క రోడ్డు గ్రామంలో ఎన్ని రాజకీయ నాయకులు పార్టీలు మారినా, ఎంతమంది సర్పంచులు వచ్చినా, ఎంతమంది గవర్నమెంట్లు చేంజ్ అయినా సరే ఇంతవరకు దానికి రోడ్డు పడలా. మరి అక్కడ ఆ లైన్లో ఉన్న పొలాలందరూ ఏం చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లా. మరి కంప్లీట్లు పెట్టారో పెట్టలేదు, మరి దానికోసం ఎవరు చుట్టూ తిరగలేదో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు అది మా చిన్నప్పుడు రోడ్డు చాలా పెద్దగా ఉండేది. మా చిన్నప్పుడు అక్కడ తూముల దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో మా ఊర్లో డైరెక్ట్గా మా పొలాల మీద నుంచి నూతక్కి రోడ్డు ఎక్కుతారు. ఆ రోడ్డు అలాగే, అది ఏ వెడల్పు అయితే ఉందో అది అలాగే వెడల్పు ఉంది. మరి నేనైతే పూర్తిగా చూడలేదు ఆ రోడ్డు కూడా. మళ్ళీ ఇటు రైట్కి వెళ్తేనేమో మా ఊరు పెద్ద కాలువ దగ్గరికి వెళ్తాం. ఆ కాలువ రోడ్డు అయితే అసలు సగానికి సగం ఆక్రమించేశారు ఆ రోడ్డు మొత్తం. ఎవడకాడు పొలాలు చక్కగా క్రేన్ తీసుకురావటం, పొలంలో కలుపుకోవటం, క్రేన్ తీసుకురావటం, ఆ పంట కాలంలో తోవటం, పొలంలో కలుపుకోవటం. ఇట్లా ఎన్ని రోజులని చేస్తారా నాయన? మీరు చదువుకున్న వాళ్ళు తప్పులు చేసి, చదువుకున్న తప్పు చేసి, మీకు గవర్నమెంట్ స్థలాలను కూడా నాకు అర్థం కాదు మీరు ఆక్రమించుకుంటున్నారంటే, మరి ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అసలు వీళ్ళకి తెలిసి చేస్తున్నారు? పోనీ ఆ పొలం ఎవడన్నా కౌలుకు తీసుకొని వాడెట్లా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ అది చాలా పెద్ద రోడ్డు. ఇటు నుంచి గేదెలు పోతూ ఉంటే అటు నుంచి గేదెలు వస్తూ ఉండే కాలువ దగ్గర నుంచి. అంత పెద్ద రోడ్డు అది. అలాంటి రోడ్డు కనీసం కారు కూడా పోలేని పరిస్థితిలో ఉంది. అంటే కారు పట్టేంత ప్లేసే ఉంది. నాకు తెలిసి దగ్గర అది 30 ఫీట్లో 40 ఫీట్లో ఉండాలి రోడ్డు అది నాకు తెలిసి. అలాంటిది కనీసం ఇప్పుడు 10 ఫీట్లకు వచ్చినట్టు ఉంది ఆ రోడ్డు. ఇంకా ఏంటంటే రాను ఎవరికాడు తోముకుంటాడో ఆ 10 ఫీట్లు కూడా కలిపేసుకునేటట్టు ఉన్నారు జనాలు. ఏం మనుషులు రా నాయన, మీకు డబ్బులు ఉండి అసలు ఏం పనులు చేస్తున్నారు? అసలు ఇలాంటి పనులు మీరు చెయ్యొచ్చా చేయకూడదా అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా ప్రజలకు లేదంటే ఎంతగా పక్కనాడు స్థలం గవర్నమెంట్ స్థలాలు మనం కలిపేసుకోవచ్చు. 2 గజాలు 3 గజాలు 4 గజాలు అంటే అంత దిగజారిపోయి బతుకుతున్నారు జనాలు. మనం కడుపుకు అన్నమే కదా తింటుంది, గడ్డేం తింటలేదు కదా. అది ఎంతోమందికి ఆదర్శం. ఎంతోమంది గీతలు దోలుకెళ్ళకుండా ఆ కాలంలో గడుక్కునేవాళ్ళు ఊరు మొత్తం వెళ్ళి. అలాంటి రోడ్డుని మీరు అలా తయారు చేశారంటే అసలు దానికి ఇంతవరకు రోడ్డు వేసిన వాళ్ళు లేరు. ఎవడన్నా రోడ్డు వేద్దామంటే ఈ పార్టీ ఒకడంటాడు, ఒకడేమో ఆ పార్టీ అంటాడు. అసలు ప్రజలకు మంచి చేసేటప్పుడు రాజకీయాలతో పని ఏంటారు నాయన? నాకు అర్థం కాదు మీకు. అసలు మీకేం సంబంధం అని? ఇప్పుడు 10 మందికి మంచి జరిగేటప్పుడు ఒక నాయకుడుగా ఉన్నప్పుడు 10 మంది చేస్తే మంచి చేయాలా, లేదంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. నాతోటి అవ్వదు, నేను చేయనని. చేసే వాళ్ళని జడగొడతారు. పోనీ ఎవడన్నా మంచి పని చేద్దామని ముందరకు వస్తే వాడు అట్లా చేస్తాడా, వీడు ఇట్లా చేస్తాడా? అరే వాడు చేస్తే కదా నీకు తెలిసేది వాడు మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో. వాడిని మీరు ఆ పని చేయకుండా అడ్డు పెడితే మీకు ఎట్లా తెలుస్తుంది అది మంచి పని చెడ్డ పని అనేది? అంత పెద్ద రోడ్డుని 10 ఫీట్ల రోడ్డు చేశారంటే మీ పొలాలలో అందరూ తొమ్ముకొని అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నాకు అర్థం కావట్లేదు. కొద్దిగన్నా సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా?
అంటే గవర్నమెంట్ భూమి మేము క్రేన్లు పెట్టి తోమేసుకోవచ్చు 4 గజాలు 5 గజాలు, రేపు ఎవడు అడగడు, ఎవడు పట్టించుకోడు, ఎవడన్నా మాట్లాడితే వాడి ఇంటి మీదకి గొడవలు వెళ్ళొచ్చు, లేదంటే ఓ 10 మందిని పంపించవచ్చు వాడి ఇంటి మీదకి. ఇలాంటి బతుకులు ఎందుకురా నాయన మీరు బతుకుతారు నాకు అర్థం కాదు. చేస్తే 10 మందికి సహాయం చేయి, లేదా అనుకో నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టినాడు అనుకో, నువ్వు అసలు ఎవరి జోలికి వెళ్ళకు, నీ పని నువ్వు చూసుకో. నీ పొలం సరిహద్దు నీకుంది కదా, నీ పొలం రాయి నీకుంది కదా, నీ పొలం ఎకరం ఉందో, ఎకరం బాగుందో, ఎకరంన్నర ఉందో నీకు తెలిసిద్ది కదా, ఆడవరకే గట్లు కొట్టుకో. పంట కాలంలో కూడా తోవేసి రోడ్లలో కలుపుకోవటం ఏంద్రా మీ దుంప దేగానే అసలు. దయచేసి లోకేష్ గారికి ఒక విజ్ఞప్తి నేను విన్నవించుకుంటున్నానండి. నేను ఉండేది హైదరాబాదు, కానీ మా సొంతూరు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు. ఒక్కసారి గ్రామంలో సార్ మీరు రోడ్లు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. కనీసం మీ గవర్నమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్లో అన్నా మీ ద్వారానా సరే కొన్ని రోడ్లు పడతాయని చెప్పి నేను వేడుకుంటున్నాను సార్. దీన్ని చాలా వరకు ఇప్పుడు ఈ ఫేస్బుక్లో ప్రతిరోజు ఈ విషయం షేర్ చేస్తూనే ఉంటాను నేను. కనీసం నా కారు కూడా పోలైపోయింది. మరీ అంత అధ్వానంగా బతుకుతున్నారా బాబు. గవర్నమెంట్ స్థలాలను కూడా క్రేన్లు తీసుకొచ్చి తవ్వుకొని పంట కాలంలో కూడా భూముల్లో కలుపుకొని పోతా మేదేసుకొని చేస్తారా ఈ డబ్బులని నాకు అర్థం కాదు. చేతనైతే ఒక లేనోడి పేదోడికి అన్నం పెట్టరా నాయన. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే కర్మలే రేపు మన పిల్లలు కూడా వెంటాడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పు చేశారంటే వాళ్ళకి సర్ది చెప్పొచ్చు, అరే బాబు నువ్వు ఇట్లా చేసేవరా, అట్లా చేయకూడదురా అని. ఒక్కొక్కడికి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు, అందరూ 40 పైనే ఉన్నారు. ఒక్కొక్కడు 55 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. మీకేం పోయే కాలం రా బాబు. నాకు అసలు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయటానికి 10 మందికి మంచి చేయండి రా నాయన. మంచి చేయకపోయినా పర్లేదు, మీ డబ్బు మీరన్నా తినండి, ఎవరికి పెట్టకపోయినా పర్లేదు. అంతేగాని గవర్నమెంట్ భూముల జోలికి ఉన్న రోడ్లను మీరు కబ్జాలు చేసుకోవటం ఏంద్రా బాబు, నాకు అర్థం కాదు.